వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఈజీ ప్రాసెస్లో చెప్తాను. చికెన్ ఆల్రెడీ నేను ఫస్టే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసాక బిర్యానీకి మనం ఏమేమి వేస్తామో అవన్నీ దీంట్లో వేసుకోవాలండి. ఫస్ట్ బిర్యానీ ఆకు, లవంగలు, 3 యాలకులు, అలానే ఒకటి ఫ్లవర్ ఉంటుంది కదా, దాన్ని ఏమి ఎగ్జాక్ట్గా తెలీదు, అది వేసాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి అవి కూడా వేస్తాను. మీరు కావాలంటే ఇందులో టమాటో కూడా యాడ్ చేయొచ్చు, కానీ నేను ఈసారి టమాటో వేయకుండా చేశాను. అయినా కొంచెం పుల్లగా రావాలంటే నేను ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా, దాంట్లో కొంచెం కర్డ్ యాడ్ చేశాను. సో ఆ టేస్ట్ బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి ఫాస్ట్గా నేను దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. చికెన్ మ్యారినేట్ చేయడం అంటే పెద్దగా దాంట్లో ఏమీ యాడ్ చేసేయలేదండి. జస్ట్ చికెన్ వాష్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, కారం, అలానే సాల్ట్ వేసి మిక్స్ చేశాను. దాంట్లోనే కొంచెం గరం మసాలా, అల్లం వెల్లి పేస్ట్ కూడా దాంట్లోనే వేసి మిక్స్ చేస్తాను. మనకి కావాలనుకుంటే కొంచెం కర్డ్ కూడా అందులో వేసి మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ సైడ్కి ఉంచుతామనుకోండి, బాగుంటుంది టేస్ట్ అనేది చికెన్ది. ఇప్పుడు దీంట్లో నేను అల్లం వెల్లి పేస్ట్ వేసానండి, అలాగే కొంచెం పసుపు కూడా వేసాను. ఇప్పుడు మనకి కర్రీకి మంచి ఫ్లేవర్ టేస్ట్ రావాలంటే ఇక్కడ మనం అల్లం వెల్లి పేస్ట్ వేసాం చూడండి, అది బాగా ఫ్రై అవ్వాలి. అంటే బాగా కుక్ అయితేనే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. సరిగా కుక్ అవ్వలేదనుకోండి, పచ్చి వాసన వచ్చి బాగోదు. సో అది చాలా కేర్ఫుల్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నాకు ఇంకా అల్లం వెల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలి, బట్ నేను వేస్తాను. ఎందుకంటే చికెన్తో పాటు ఇక్కడ ఫ్రై అవుతుంది కాబట్టి నేను వేసేసాను అనమాట. నాకేమీ మరీ పెద్దగా వంటలు ఏమీ రావండి, మ్యారేజ్ అయిన తర్వాత నేర్చుకున్నవే ఈ వంటలన్నీ కూడా. కాకపోతే కొంచెం ఈజీ ప్రొసీజర్లో చేయడం అనేది నేర్చుకున్నాను. అవి ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి ఇలా వీడియో తీసి పెడుతున్నాను అంతే. ఇప్పుడు చికెన్ ఇక్కడ కుక్ అవ్వడానికి నేను ఇక్కడ ఒక ప్లేట్ పెట్టేస్తాను కదా, సో ఆ వేపర్తో అది బాగా కుక్ అవుతుంది అన్నమాట. ఫ్రై అయినా సరే కొంచెం సాఫ్ట్గా ఉండాలి కదా, చిన్నపిల్లలు ఉన్నారు కదా, తినాలంటే అవి పీసెస్ కొంచెం సాఫ్ట్గా ఉండాలి కాబట్టి అలా మూత పెట్టేసి కుక్ చేస్తాను నేను. అలానే అది అడుగు పట్టకుండా ప్లేట్ పైన వాటర్ కూడా వేస్తాను అనమాట. దానివల్ల మనం వాటర్ వేయకుండానే చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది ఆవిరిలో. యాక్చువల్గా ఇంకా కొంచెం స్పైస్ కావాలనుకుంటే మనం ఈ టైంలో ఇప్పుడు కొంచెం చికెన్ కుక్ అయిన తర్వాత మనం ఇలా చిల్లీ పౌడర్ అది యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చూస్తేనే మనకు తెలిసిపోతుంది ఆ కారం అది సరిపోతుందా లేదా అని. నేనైతే తక్కువే యూజ్ చేస్తానులేండి, చిన్నపిల్లలు ఉన్నారు కదా అందుకని. అలానే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను. అండ్ బిర్యానీ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేస్తాను అనమాట. మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీ పౌడర్ యూజ్ చేసినా సరే. అది కొంచెం యాడ్ చేస్తాను. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నేను చికెన్ ఫ్రైకైనా చికెన్ కర్రీకైనా నేను ఒకటే ప్రొసీజర్ ఫాలో అవుతానండి. సేమ్ ఇదే ప్రొసీజరు. ఇది కొంచెం బాగా కుక్ అయిన తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసామనుకోండి, వాటర్ యాడ్ చేస్తే అది కర్రీలాగా గ్రేవీలాగా దించేస్తాను. వాటర్ యాడ్ చేయకుండా ఇలా ఫ్రై చేసుకుంటూ వెళ్తే ఆ కర్రీనే మనకి ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ ఆయిల్ అనేది పట్టదు దానికి, ప్లస్ అవి పీసెస్ కూడా సాఫ్ట్గా ఉంటాయి, పిల్లలు కూడా తినగలిగేలా ఉంటాయి అన్నమాట. అందుకని నేను ఫ్రై అంటే ఇలానే చేస్తాను. ఆనియన్స్, మసాలా అవన్నీ వేసి ఒక రకంగా ఇది చెప్పాలంటే మసాలా ఫ్రై అన్నట్టు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కొత్తిమీర అయితే నేను దించే ముందు వేయనండి, ఫస్టే వేసేస్తాను ఇలానే. ఎందుకంటే మనం అది ఫ్రై చేస్తూ ఉంటే ఫ్లేవర్ అంతా కూడా ఆ చికెన్కి పట్టాలని చెప్పి కొత్తిమీర కూడా ముందునే వేసేస్తాను. మన దగ్గర పుదీనా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. కాకపోతే నేను ఎక్కువ కొత్తిమీరే యూజ్ చేస్తాను. అది కూడా అవైలబుల్గా లేదు అంటే అట్లీస్ట్ కరివేపాకైనా వేస్తానండి. కరివేపాకు వేసినా సరే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా కుక్ అయిన తర్వాత. నాకు చాలా ఇష్టం ఆ ఫ్లేవర్ అంటే. అసలు వర్క్ ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. ఇది ఫైనల్ లుక్ చికెన్ ఫ్రై అంటే.
కానీ అడుగు పట్టకుండా మనం అక్కడ దగ్గరుండి గరిటితో తిప్పుతూనే ఉండాలండి. ఫైనల్‌గా ఇలా ఉంటుంది చూసారా ఎంత యమ్మీగా ఉందో. నచ్చితే లైక్ అండ్ షేర్.